జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇవన్నీ ఏంటి? ఆహా! రేపు మీ ఇంటికి వస్తున్నాం కదా, సాంప్రదాయం ప్రకారం పండ్లు పూలు తీసుకురావాలి కదా, వాటితో పాటు ఇంట్లో సామాన్లు కూడా అన్నీ కలిపి ఇన్నయ్యాయి. పాపం కష్టపడుతున్నారన్నమాట. థ్యాంక్ యూ, గుర్తించారు. ఇది నీకోసమే తీసుకున్నాను. రేపు చీర జాకెట్ పెట్టాలంట కదా. ఎలా ఉంది? బాగుందా? డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మనం పెట్టే మొదటి చీర అని అమ్మ చెప్పేసరికి 2000 పెట్టి తీసుకున్నాను. ఏమైందండి, నచ్చలేదా? చాలా బాగుంది. మీ సంపాదనతో మీరు నా కోసం ఖర్చు పెట్టే రూపాయి అయినా, ప్రేమతో ఇచ్చే కానుకలేమైనా నాకు నచ్చుతాయి. థ్యాంక్స్ అండి. ఇంకోసారి దేనికైనా థ్యాంక్స్ చెప్పారంటేనా నాకు కోపం వస్తుంది, చెప్తున్నా. సరేనండి. రేపు నన్ను ఏ కలర్ చీర కట్టుకోమంటారు? మీకు ఏ కలర్ అయినా బాగుంటుందండి. అలా కాదు, మీకు నన్ను ఏ కలర్ చీరలో చూడాలనుందో చెప్తే అదే కట్టుకుంటాను. రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ మీకు బాగుంటాయి. అవునా? సరే అయితే వాటిల్లోనే కనిపిస్తాను. వాటికి మ్యాచింగ్ నగలు కూడా పెట్టుకుంటాను. అయితే మీ ముందు రేపు నేను ఆననేమో. మీకేంటి సార్, మీరు మాస్టారు, పైగా అందగాడు. అవును, ఇంతకీ మీరెలా దర్శనమిస్తున్నారు? ప్యాంటు షర్ట్తో ఈనాటి మాస్టర్ లాగానా, పట్టు పంచ లాల్చీతో ఆనాటి మాస్టర్ లాగానా? ఆ, ఏమోనండి, అమ్మ ఎలా చెప్తే అలా. ఎందులో వచ్చినా మీరు మాస్టారు అనే విషయం మర్చిపోకండి. హుందాగానే ఉండాలి. మీరు ప్రతిదానికి మాస్టరు మాస్టర్ అనకండి విద్య, ఏదోలా ఉంటుంది. మన పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మిమ్మల్ని మాస్టారు అనే పిలుస్తాను. రేపు మన పెళ్ళికి ముహూర్తం పెడతారు. ఎల్లుండి నుంచి నాకు మీరు రోజు సాయంత్రం వచ్చి పాఠాలు నేర్పించాలి. ఆ, ఎవరైనా ఏమైనా అనుకుంటారండి. ఏమనుకుంటారు? పెళ్ళికి ముందే ప్రేమ పాఠాలు చెప్తున్నాడనా? ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మీరు నాకు పాఠాలు చెప్పాలి. నేను త్వరగా 10వ తరగతి పాస్ అవ్వాలి. ఆ తర్వాత ప్రైవేట్గా డిగ్రీ చదవాలి. మీలాగా బిఏ బిఈడి పాస్ అవ్వాలి. ఆ తర్వాత టీచర్ అయ్యి మీతో కలిసి ఒకే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాలి. ఆ, చచ్చింది కుర్ర. మాస్టారు, మాస్టారు, ఆ? నేను చెప్పిందంతా విన్నారా లేదా? విన్నానండి. ఏదో ఒక రోజు మీరు టీచర్ అవుతారు మేడం, టీచర్ అవుతారు. థ్యాంక్ యూ మాస్టారు. థ్యాంక్ యూనా? నన్ను చెప్పొద్దన్నారు. సరే, వెనక్కి తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది, వెళ్ళొస్తాను. అలాగే. ఉమ్. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. మా ఇద్దరి పెళ్లి జరిగేలా చేయాలి. ఫస్ట్ నువ్వు అలా చూడ్డం మాని, ఆ కళ్ళతోనే నన్ను మాయ చేసావు. సరిపోయింది. చూడొద్దంటే ముత్యాలు రాలిపోతాయేమో అని అంతలా అందంగా నవ్వుతున్నావు.
నువ్వు ఇలా నవ్వి దూరంగా ఉండి నన్ను ఇలా బాధ పెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా? హ, విద్య ప్లీజ్ పొంగమూతి పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకు. ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానోనని భయంగా ఉంది. కోపంలో ఇంకా అందంగా ఉన్నావు కాబట్టి రోజు నీకు కోపం వచ్చేలా చేస్తాను. అప్పుడు మీ గురించి మా నాన్నకు చెప్తాను. విద్యా, మీరేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. దేని గురించి? నాకు రోజు కోపాన్ని తెప్పిస్తానంటున్నారుగా. ఏదో సరదాగా. అంటే నేను ఏడిస్తే మీకు సరదాగా ఉంటుందా? అయ్యో అలా కాదండి. మరి ఇంకెలా? సరే, నాది తప్పండి. సరే, నాది తప్పండి అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నారా? అయ్యో విద్య గారు, మీరు వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు. అంటే నేనంత సాడిస్నా? అర్థమైంది. నాతో మాట్లాడటం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. విద్య ప్లీజ్ నన్ను వదిలే. నేనంత టార్చర్ చేస్తున్నానా? అడుగుతుంటే సమాధానం చెప్పరే. అంటే దీనికేంటి సమాధానం చెప్పేది? మాస్టారు మాస్టారు అంటూ నా వెనకాలే తిరుగుతుందిలే అనుకుంటున్నారా? మొత్తానికి మీకు తలనొప్పిగా తయారయ్యానన్నమాట. బుద్ధి గడ్డి తిని ఏదో నోటి దొలతో ప్రేమగా కోపం తెప్పిస్తాను అన్నానండి. కానీ మీ కోపం వస్తే ఇలా ఉంటుందని తెలీదండి. ఈ అల్పుణ్ణి క్షమించండి. అది అలా రండి దారికి. మా ఆడవాళ్ళకి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. కాదు కాదు, ఇది శాంపిల్ మాత్రమే. ఫుల్ సినిమా పెళ్ళయ్యాక చూపిస్తాను. శాంపుల్కి ఎలా అయితే ఫుల్ సినిమా అంటే ఓ అమ్మో, నాకు పెళ్ళొద్దేమొద్దు. వద్దా 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 వద్దా? ఈ రౌడీజం ఏంటండి? నేనంతే. పైకి అమాయకురాల్లా కనిపిస్తాను, లోపల నాలో పెద్ద రౌడీ ఉంది. దాంతో జాగ్రత్త. త్వరగా పడుకోండి, పొద్దున్నే అందంగా కనిపించాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.